హాయ్ గైస్, వర్షాలు బాగా పడడం వల్ల కొబ్బరి మొక్కలు ప్లాంటేషన్ చేస్తున్నాము. ఇవి నర్సరీ మేమే తయారు చేసుకున్నాం. 50 సంవత్సరాల వయసు గల మొక్కలకి మంచి మంచి బొట్టలన్నీ కలెక్ట్ చేసుకొని, ఆ బట్టలు ఇంటికి తీసుకొచ్చి మీ ఇంటి దగ్గర నర్సరీ తయారు చేసుకున్నాం. ఒక గొయ్యి తవ్వి గోతిలో ఇసుక, మట్టి, పశువుల పెంట వేసాము. పశువుల పెంట వేస్తే మనకి గుల్లబారి కొంచెం మొక్కలు కొంచెం వేరు కిందకి వెళ్ళేసరి కొంచెం తొందరగా వస్తాయి. లేదంటే ఉడిచినట్టే ఏర్లు కిందకి వెళ్ళిపోతాయి. ఈ విధంగా మొక్కలు తీసుకోవాలి బయటికి. చూసారు కదా! మొత్తం అంతా రూటు ఎలా ఫామ్ అయిందో, ఈ కింద నుంచి గుణపంతోటి ఇలా మీదకి మెట్టికించి ఒక మనిషి లాగితే బయటకు ఊరొచ్చేస్తది. ఈ విధంగా తీసుకోవాలి మొక్కలన్నీని. చాలా మొక్కలేసాం. ఇంచుమించు ఒక 200 మొక్కల వరకు ఏసాం. కానీ 200 మొక్కల వరకు ఏసినా కొన్ని అయితే సేల్ చేసేసాం ఒక 70 మొక్కల వరక. మాకు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ పట్టుకెళ్ళిపోయారు. మాక్సిమం మొక్కలన్నీ మా ఓన్ ల్యాండ్‌లోనే ఏసుకోవడానికే ప్రిఫర్ చేస్తున్నాం. ఎందుకంటే ఎన్ని మొక్కలేసుకుంటే అంత మంచిది. చెట్టు పెరిగిందంటే ఊరికే ఉండదు కదా! దానివల్ల మనకి ఎంతో కొంత లాభం వస్తూనే ఉంటది. ఒక్కసారి కొబ్బరి మొక్క నాటుకుంటే చానా ఏళ్ళు ఇంచుమించు నా జనరేషను, నా తర్వాత జనరేషన్ కూడా ఇది ఇన్‌కమ్ తీసుకోవచ్చు. మొక్కలు ఈ విధంగా నారు ఖాళీగా యేసుకుంటేనే మనకు బాగా లూజ్‌గా వెళ్ళి వేర్లు బాగా తయారవుతాయి. మొత్తం 20 మొక్కలు తీసాం ప్రెజెంట్ అయితే. ఇవన్నీ చూస్తున్నారు కదా! ఇవన్నీ మా సొంత మొక్కలు. మేము సొంతంగా తయారు చేసుకున్నవే. మొక్క కొనుక్కుంటే ఈ సైజు మొక్క కావాలంటే మనకు మార్కెట్‌లో 200 వరకు పడుతుంది. అందుకని చెప్పేసి అన్ని డబ్బులు ఖర్చు పెట్టి చేసేవి కన్నా ఎందుకని చెప్పేసి మనం తయారు చేసుకుంటే మనకు ఒక రూ. 60తో అయిపోతుంది. అంటే ఇంచుమించు రూ. 140 మనకు లాభం వచ్చినట్టే కదా! ఇవి గోతులు తీసుకొని గోతుల్లోని ముందు గమాక్సిన్ అంటే చీమల మందు, చీమల మందు అది ఎందుకేస్తున్నామంటే మాకు చెద ఎక్కువ కొడతది. చెదకి నివారణ కోసం అని చెప్పేసి ఈ కొంచెం గమాక్సిన్ ఏస్తున్నాము గోతులోని. గమాక్సిన్ ఏసి ఈ విధంగా కప్పుకోవాలి. ఎన్ ఎందుకంటే గమాక్సిన్ ఏయడం వల్ల మనకి చెదకు ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఆటోమేటిక్‌గా మొక్కని ఎదగనివ్వదు. కిందనే ఏర్లన్నీ కట్ చేసేస్తా ఉంటది. కట్ చేసేయడం వల్ల మనకు మొక్క ఏమో తొందరగా ఎదగదు. అందుకని చెప్పేసి మాక్సిమం అందరూ గమాక్సినే ప్రిఫర్ చేస్తారు. మేము కూడా గమాక్సినే ఏసాం. ఏసిన తర్వాత మొక్క కొంచెం బాగా తొక్కాలి. ఎందుకంటే వేర్లోకి గాలి తగిలిందా ఆటోమేటిక్‌గా మొక్క అనేది బతకడానికి ఛాన్స్ తక్కువుంటది. అలాగని చెప్పేసి తొక్కకపోతే ఏమవుతుందంటే మొక్క లూజ్‌గా ఉండడం వల్ల కొంచెం వర్షాలయ్యి పడినప్పుడు కూడా కిందకి దిగిపోయి ఏర్లు కనిపిస్తాయి. దానివల్ల మొక్క సరిగ్గా పట్టుండదు. ఎప్పుడైతే మొక్క గట్టిగా తొక్కితే గాలి తగలకుండా రూట్ కిందకి ఎప్పుడైతే ఎళ్తదో ఆటోమేటిక్‌గా మొక్క బతకడానికి 90% ఛాన్సెస్ ఉంటాయి. కొబ్బరి మొక్క ఎప్పుడు కూడా చచ్చిపోదు. ఒకవేళ తెగులొస్తే మొవ్వులోని పురుగు పడతది. ఆ పురుగు పట్టినప్పుడు మాత్రమే మొక్క చనిపోతది. లేదంటే మొక్క ఎప్పుడు కూడా డ్యామేజ్ అవ్వదు. ఇంచుమించు మా ఇంటూరు చుట్టూ ఒక 60 మొక్కల వరకు పట్టొచ్చు. ఎందుకంటే దూరంగా ఎక్కువ దూరం కాకుండా ఒక 20 అడుగుల దూరంలో మొక్కకి ప్లాన్ చేసాం. మా ఇంటి దగ్గరలోనే ఒక 60, 70 మొక్కలు వేస్తాం. ఎందుకంటే ఇవి మన సొంత మొక్కలు కాబట్టి మనకి ఖర్చేముండదు. ఈ మొక్కలు గోతులు తీయడం, మొక్కలు ఉడ్డానికి లేబర్ ఖర్చు తప్ప ఎటువంటి ఖర్చు కూడా ఉండదు. కొబ్బరి చెట్టు నాటినామంటే ఊరికే పోదు కదా! దానివల్ల మనకి ఎంతో కొంత ఇన్‌కమ్ జనరేట్ అవుతూ ఉంటది. దానికి తోడు చెట్టు ఉండడం వల్ల ఇంటూరు చుట్టూ కూడా కొంచెం చల్లగా ఉంటది. వర్షాకాలంలోని కూడా బావుంటది. ఎండాకాలంలో బావుంటది. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీ సపోర్ట్ నాకు ఎప్పుడూ ఇలాగే ఉంటదని కోరుకుంటున్నాను.